గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హెల్ప్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో చాలామంది కామెంట్‌లు తెలియపరుస్తున్నారు సార్. టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సో, రిజల్ట్ ఎందుకు ఆలస్యం అవుతుంది? సో, దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో చేయండి సార్ అనేసి చెప్తున్నారు. సో, వారి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. సో, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ సో మనకు రీసెంట్గా వస్తున్నటువంటి కొన్ని వార్తాపత్రికలో న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో గ్రూప్ 1 రిజల్ట్ మాత్రము మనకు మార్చ్ ఫస్ట్ వీక్లోనే వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇంకోటి ఏంటి సార్, గ్రూప్ 2, గ్రూప్ 3 కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేసి అడుగుతున్నారు. సో ఒకటండి, మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ ఏదైతే మే లేదా జూన్ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ కొంచెం ఆలస్యంగా అయింది. సో దీని ద్వారా దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే టీజీపీఎస్సీ తలుచుకుంటే ఇవ్వచ్చు సార్. సో అందుకోసమే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రిజల్ట్ ఉన్నాయో టీజీపీఎస్సీ తలుచుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో దీని ఎఫెక్ట్ అంటే సో దీని ఎఫెక్ట్ కూడా కొంచెం వరకు ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయ కోణాల్లో కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే రిజల్ట్స్ ఆలస్యం ఎందుకు అవుతుందంటే, రిజల్ట్స్ తొందరగా ఇచ్చి ఏదో దులిపేసి అనుకున్నట్టు అట్లా కాకుండా సారీ చాలా పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సో ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ వైజ్గా, అదేవిధంగా సెలక్షన్ లిస్టు అండ్ లేకపోతే 1:2 నిష్పత్తి, అదేవిధంగా చాలామంది 1:3 నిష్పత్తిలో తీస్తారనేసి అంటున్నారు. సో ఆ యొక్క కట్ ఆఫ్స్ అండ్ 1:3 లిస్టుతో పాటు ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఒక పారదర్శకంగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనేసి సమాచారం అండి. ఇంకోటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ అమలవుతుందా లేదా సార్ అనేసి అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా అమలవుతుందండి. ఎందుకంటే మనకు అక్టోబర్లోనే ఈ కొన్ని మనకు ఫార్మాస్యూటికల్ లేకపోతే కొన్ని అయితే అమలు చేశారు. ఫార్మా ఎగ్జామ్స్ కూడా జరిగినాయండి అప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే సార్, జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా అమలవుతుంది. అది ఎప్పటి నుంచి సార్ అంటే మనకు జూన్ నుంచి అమలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఏంటిది సార్ అంటే, ఈ యొక్క జూన్ ఏదైతే ఉన్నదో, మే జూన్ ఏదైతే ఉన్నదో పంచాయతీ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా అమలవుతుంది. దీంతో పాటు మనకు ఎక్కువగా గ్రూప్స్ 1, 2, 3 అండ్ మిగతా ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఇక్కడ కనిపించడం జరుగుతుంది సార్. ఎవరైతే ప్రిపరేషన్లో లేరో కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే మనము ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్ వచ్చే వరకు సబ్జెక్ట్పై పట్టు ఉంటేనే మనము సాధిస్తామండి. ఖచ్చితంగా ఈ రిజల్ట్ ఆలస్యం వెనుక మాత్రము కొంతవరకు ఈ యొక్క ఎమ్మెల్సీ అండ్ పంచాయతీ ఎలక్షన్ ఎఫెక్ట్ కొంచెం కనబడుతుంది. అదేవిధంగా కొంతవరకు అది పర్ఫెక్ట్ 100% పారదర్శకంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రిజల్ట్స్ అనేది జాప్యం జరుగుతున్నటువంటి సమాచారం మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ఎవరు వర్రీ అవ్వకుండా ఈ ప్రిపరేషన్లో అయితే కంటిన్యూ చేయండి సార్. మళ్ళీ 2 జాబ్ క్యాలెండర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ జూన్లో ఒకటి వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం మనకు ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను మాత్రం ఆపకండి, కంటిన్యూ చేసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మనకు ఓవరాల్గా ఎందుకు ఆలస్యం అవుతుందనేది కారణాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.